తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాజకీయాల్లో, తెలుగు సినీ పరిశ్రమలో దందా మాస్టర్ ఎవరంటే హరికథల దాస్ ఉరఫ్ హరీష్ రావు అనే సంగతి అందరికీ తెలిసిందే. మామ వెనకే నక్కి కమిషన్ నొక్కేసింది ఎవరంటే హరికథల దాసే. బావ పక్కన చేరి చిలక్కొట్టుడి వ్యవహారాలు చేసింది హరికథల దాసే. పెద్ద తలకాయలను అడ్డం పెట్టుకుని దందా స్పెషలిస్టుగా మారిందెవరంటే హరికథల దాసే. కర్ర విరక్కుండా పాము చావకుండా ఎవరి నుంచి ఎలా డబ్బులు లాగాలో హరికథల దాసుని మించినోడు లేడు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకుని ఆ రోజుల్లో సినీ పరిశ్రమ నుంచి కోట్లు దండుకున్నదెవరంటే హరికథా పితామహుడే. తెలంగాణ వచ్చాక పెద్ద పెద్ద స్టూడియో నిర్మాతల దగ్గర నుంచి చోటా మోటా ప్రొడ్యూసర్ల వరకు మామా మేనల్లులు కలిసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కోట్లు దండుకున్నారు. వాళ్ళని చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. వీళ్ల బాధ పడలేక ఆస్తులు అమ్మేసుకున్నోళ్లు చాలా మందే ఉన్నారు. ఈ రోజేదో సినీ పరిశ్రమని తామే ఉద్ధరించినోళ్లులా డైలాగులు కొడుతున్నాడు, జనాన్ని మాయ చేస్తున్నాడు, మసిపూసి మారేడుకాయ చేస్తున్నాడు హరికథ దాస్ ఉరఫ్ హరీష్ రావు.